ఈ జంపింగ్స్ సంగతి ఏంటండి? చాలా మంది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉండడం అది మీకు మైనస్ అవుతుందని మీరు భావించట్లేదా? మేడం రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఇది కొంతవరకు దెబ్బే అనిపించట్లేదా? ఎందుకంటే లైక్ పొంగులేటి అవ్వచ్చు, మైనంపల్లి అవ్వచ్చు, చాలా మంది కూడా బిఫోర్ ఎలక్షన్స్ వెళ్ళడం వల్లే కొంత మైనస్ అయిందనేది మాత్రం బలంగా వినిపిస్తున్నమాట. ఒకటి చెప్తున్నాను. ఒకటి మీరు అన్నట్టుగా ఎవరెవరైతే నాయకులు అంటే ఇప్పుడు మీరు అన్నారు మైనంపల్లి గెలవలేకపోయారు, మైనంపల్లి మేడం పొంగులేటి ఇవన్నీ కూడా అక్కడైతే వాళ్ళు పోడే ఖచ్చితంగా 10 కొట్టేసి వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. ఓకేదా? మన దగ్గర మీ దగ్గర ఉంటే మీకు వాళ్ళు ఉన్నప్పుడు కూడా అక్కడ 10 వచ్చినాయి మేడం. మేము ఏమంటున్నాం అంటే తుమ్మల గారు ఆ రోజు మంత్రిగా ఉండే ఆయన, అదేవిధంగా పొంగులేటి గారు ఆ రోజు ఎంపీగా ఉండే అయినా కానీ మా పార్టీకి ఒకటే సీట్ వచ్చింది మేడం. ఆ రోజు అక్కడ అజయ్ గారు ఒక్కరే గెలవడం జరిగింది 18 ఎలక్షన్ల గురించి నేను చెప్పేది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే లీడర్లతోటి నాయకత్వం, ఇప్పుడు లీడర్ల ప్రభావం ఉంటుంది కావచ్చు, కానీ అదేవిధంగా కొంతవరకు చాలా మంది వెళ్ళడం మాత్రం మీ పార్టీకి మైనస్ అయిందని ఇంటర్నల్ గా టాక్స్ లో అయినా మీకు అనిపించట్లేదా? లైక్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో ఇదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అసెంబ్లీకి ముందు రిపీట్ అయింది, ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది కదా. మీరు ఏ విధంగా మీరు వాళ్ళని చేజారకుండా ఉండడానికి అసలు ఏం చేస్తున్నారు? కేంద్ర నాయకత్వం నిరంతరం దానికి కావాల్సిన ప్రణాళికలు రూపొందిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా పార్టీ యొక్క అంటే స్ట్రాటజికల్ ప్లే ఉంటుంది. కాబట్టి తప్పకుండా పొయ్యే నాయకులే బలమైన నాయకులు, ఉన్న నాయకులంతా బలహీనమైన నాయకులు అని మనం అనుకుంటే తప్పు మేడం. కాబట్టి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, నాయకులు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళను మీరు చేజారకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు? ఎట్లా కాపాడుకోబోతున్నారు వాళ్ళని? మేడం ఇప్పుడు కొంతమంది ఉంటారు, అధికారం ఎటుంటే అటు పోదామన్న నిన్న మొన్నటికి తీగల, రేపొద్దున ఇంకెవరు అనే క్వశ్చన్ మార్క్ కూడా ఒకటి చెప్తాను. తీగల గారు ఓడిపోయినా వాళ్ళ కోడలు ఈరోజు జడ్పీ చైర్మన్గా చేశారు. మహేందర్ రెడ్డి గారు ఓడిపోయినా మహేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా చేశారు. అదేవిధంగా వాళ్ళ వైఫ్ను జడ్పీ చైర్మన్గా కొనసాగిస్తున్నాము. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇదే కొడంగల్లో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ తమ్ముడు నరేందర్ రెడ్డి గారు ఓడగొట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఓడగొట్టారు. ఇంకా వాళ్ళు అంతకంటే ఎక్కువ పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు? వెళ్తా తీగల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, బీఆర్ఎస్ పార్టీలో సరైన గౌరవం దక్కలేదు అని చెప్పి తనకి వాళ్ళ కోడలికి. మరి ఇవి కూడా కోడలు కంటే కాదు మేడం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయారు, 2018లో టికెట్ ఇవ్వలేదా మీకు? ఇచ్చాం, ఓడిపోయారు. నేనేమంటానంటే వెళ్ళేటప్పుడు చాలా వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను మేడం, కూతురుకు పెళ్లి చేసి పంపించిన తర్వాత అల్లుడు వచ్చి లొల్లి చేసిండంటే ఎందుకు లొల్లి చేసిండంటే కూతురునిచ్చాం, ఆస్తులు ఇచ్చాం, మన్ని ఇచ్చాం, వాళ్ళు అన్నీ అనుభవించి అక్కడికి వెళ్ళి గొడవ చేశారంటే అది వాళ్ళ విఘ్నత. ఒకటి చెప్తున్నాను, సరే వాళ్ళు ఏది చెప్పినా మేము ఒకటే చెప్తాం, వాళ్ళు బలమైన వాళ్ళు అనుకున్నప్పుడు బిఫోర్ ఎలక్షన్లు పోవాల్సింది. ఆఫ్టర్ ఎలక్షన్లో అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పోయారు అంటే మా దగ్గర అధికారం ఉన్న రోజులు మా దగ్గర ఉన్నారు, ఎక్కడ అధికారం వస్తే అక్కడికి పోయిటున్నారు. కాబట్టి అధికారం ఉన్నదికి వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ పార్టీని నిర్మించుకోవడానికి, పార్టీని పునర్నిర్మించడానికి మా నాయకులు ఉన్నారు, పనిచేయడానికి మా లాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నాం. మీకు పార్టీ ఖాళీ అయిపోతుందేమో అని ఒక భయం అయితే ఇక్కడ లేదా మేడం? ఒకటి చెప్తాను మేడం, 1984లో ఎలక్షన్లు జరిగినాయి. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఎలక్షన్లు జరిగినాయి. దేశం మొత్తం కాంగ్రెస్ హవా వీచినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 స్థానాలు ఉంటే దాదాపుగా 32 స్థానాలు టీడీపీ పార్టీకి విజయం సాధించింది మేడం. సాధించిన తర్వాత 89లో ఎలక్షన్లు జరిగినాయి. దేశం మొత్తంలో కాంగ్రెస్ ఓడిపోతే ఇక్కడ టీడీపీ ఓడిపోయి 2 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చినాయి. అంత మాత్రాన టీడీపీ ఖాళీ అయిపోలేదు, కనుమరుగైపోలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఇంతవరకు ఈ అంటే భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీగా మనుగడ సాగిస్తున్నటువంటి ఏ పార్టీలు కూడా కాలగర్భంలో కలిసిపోలేవు మేడం. ఏవైతే జాతీయ పార్టీలు అనుకున్నాయి చాలా కాలగర్భంలో కలిసిపోయినాయి. మేము ఒకటే చెప్తాం, మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, రాహుల్ గాంధీ గారు కూడా ఓడిపోయారు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ కథమైనట్ట కాదు కదా. మాకు వచ్చినాయి కూడా ఏం తక్కువ రాలే మేడం, 39 స్థానాలు వచ్చినాయి. 39 స్థానాలు వచ్చినాయి. మాకు కాంగ్రెస్ కు 1.8% డిఫరెన్స్. దానికి మేము ఏదో అయిపోయింది ఇంకా మొత్తం హైదరాబాద్ లో అయితే గట్టి పట్టు ఉందని మొన్నటి దాంతో డిక్లేర్ అయిపోయింది. మరి ఇప్పుడు మీరు పట్టు లేని స్థానాల్లో పట్టు సాధించడం కోసం ఏం చేయబోతున్నారు? ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేస్తే ఒకవేళ మీకు అవి సంపూర్ణంగా అమలు అయి ఉంటే మీకు నిజంగా ఇది భయం కలిగించే విషయమే కదా? అస్సలు కాదు మేడం. మేము ఒకటే చెప్తాం, రాజకీయాల్లో భయాలు అనేటివి అసలే ఉండయి, ప్రజల విశ్వాసం మాత్రమే ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆశ ఎక్కువ ఉన్నది కాబట్టి ఏది పులి దగ్గరికి బంగారు కడియం అని చెప్పేసి చిన్నగా ఉన్నప్పుడు కథ చదువుకున్నాం. అట్లనే ఈరోజు బంగారు కడియం పట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఆ పులి దగ్గరికి వేరు, వారికి ఆహారం అవుతారా ఇంకేమవుతారా అనేది రాబోయే కాలంలో మనం చూస్తాం మేడం.